డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. ఇప్పటివరకు కూల్చేసిన నిర్మాణాలపై రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో హైడ్రా పేర్కొంది. హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని ప్రభుత్వ భవనాలు ఎఫ్టీఎల్లో కట్టారని వాటిని కూడా కూల్చివేస్తారని ప్రశ్నించారు ఆయన. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని దాన్ని కూడా తొలగిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని, మరి జిహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటన్నారు. నగరంలో చాలా చోట్ల ఎఫ్టీఎల్లోనే నిర్మాణాలు ఉన్నాయన్నారు. గోల్కొండలో కూడా గోల్ఫ్ కోర్ట్ ఉందని, అందులో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారన్నారు. ఎఫ్టీఎల్ సమస్యపై మేయర్ను కలిసి చెప్పానని, ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో చూడాలని అన్నారు ఓవైసీ. हमने हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डक्कर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरा। हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी। वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको। एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो, पत्थर को, हाँ नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అటు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి చూస్తే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక హాట్ కామెంట్ చేశారనే చెప్పొచ్చు. నెక్లెస్ రోడ్డుకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దాన్ని కూడా తొలగిస్తారా అంటూ కూడా ఒక ప్రశ్న వేశారు. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి అటు హైడ్రా కావచ్చు ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధురి. హైదరాబాద్ లోని ఏదైతే హైడ్రా కూల్చివేసిన రిపోర్ట్ కి సంబంధించి ఇప్పుడే ఏదైతే ప్రభుత్వానికి హైడ్రా కొద్ది రిపోర్ట్ అయితే సమర్పించింది. ఇందులో సుమారు 18 చోట్ల కూల్చివేతలు జరిగినట్లయితే హైడ్రా పేర్కొంది. ముఖ్యంగా ఈ కూల్చివేతలోనే పల్లం రాజు, అక్కనేని నాగార్జున, సునీల్ రెడ్డి కట్టడాలను కూడా పూర్తిగా కూల్చేసినట్లయితే హైడ్రా అయితే పేర్కొంది. చింతల్లో వచ్చేసి బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, అలాగే కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, అలాగే ప్రో కబడ్డీ యజమాని అన్న కట్టడాలను కూడా పూర్తి చేసినట్టు రిపోర్ట్ లో వెల్లడించింది. ముఖ్యంగా లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, విజయఆర్ గారు, గాజుల రామారం, అమీర్పేటలో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు కూడా హైదరాబాద్ ఒక నివేదిక అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే అందించింది. ఇప్పుడు ఏదైతే ఈ హైదరాబాద్ సంబంధించి ఈ నివేదిక ఎప్పుడైతే గవర్నమెంట్ గా సమర్పించిందో అప్పుడే ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ
కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి మేయర్ గద్వాల విజయలక్ష్మితో కూడా చర్చించడం జరిగింది. ఇందులో కూడా గద్వాల విజయలక్ష్మితో చర్చించిన తర్వాత ఏదైతే కొన్ని హాట్ కామెంట్స్ అయితే అసదుద్దీన్ ఓవైసీ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలపై ఆయన అయితే గట్టిగా స్పందించారని చెప్పొచ్చు. హైడ్రా కూల్చివేతలపై అయితే కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా FTL జోన్ లో ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ అయితే చెప్తున్నారో, ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా FTL లో ఉండడంతో వాటిలో కూల్చివేస్తారంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు కూడా FTL పరిధిలో ఉంటుందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే GHMC కార్యాలయం అంటే ప్రస్తుతం ఉన్న GHMC కార్యాలయం నిట్టుకుంటూ ఉండేదని GHMC కార్యాలయం తర్వాత ఉంటుందని ఇప్పుడు ఆ GHMC కార్యాలయం తొలగిస్తారంటూ కూడా ఆయన అయితే హాట్ కామెంట్లు అయితే చేశారు. చాలా చోట్ల FTL లోని చాలా నిర్మాణాలు ఉన్నాయంటూ గోల్కొండలోని గోల్డ్ కోర్ట్ అలాగే కొన్ని ఏదైతే ప్రభుత్వ భవనాలు కూడా అందులో ఉన్నట్లయితే చెప్పారు. ముఖ్యంగా ఈ గోల్డ్ కోర్ట్ లో కూడా IPS అధికారులు కూడా గోల్స్ పడతారు, వీటిని కూడా కొలగొడతారంటూ కూడా ఆయన ఘాటుగా స్పందిస్తున్నట్లు తెలుస్తుంది.